బోర్ కొట్టేస్తోంది. ఇక చాలప్ప, ఇదే ఇప్పుడు వైసీపీ ఇంటర్నల్ డైలాగ్. అనుకోకుండా అధినేత నోటి నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన రప్పా డైలాగ్ వార్ వ్యవహారంపై పార్టీ కీలక నేతలు కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఈ డైలాగ్ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచిందని భావిస్తున్నా, దీర్ఘకాలంలో ఇది పార్టీకి ఇబ్బందేనన్న అభిప్రాయంతో ఉన్నారట సీనియర్స్. ఫ్యాన్ పార్టీలో రప్పా డైలాగ్ బ్యాన్ అవుతుందా? వైసీపీ కేడర్ ఆ జోష్ నుంచి బయటకు వస్తుందా? లెట్స్ వాచ్. రప్పా పుష్ప సినిమాలోని డైలాగ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. అయితే ఇది కాస్త ఇప్పుడు శృతి మించుతోందనే అభిప్రాయం వైసీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఈ విషయాలను కొందరు నేతలు పార్టీ కీలక నేత దగ్గర కూడా ప్రస్తావించారట. అయితే ఇదే సమయంలో రప్పా తర్వాత పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కింది స్థాయి కార్యకర్తల్లో జోష్ పెరిగిందని, పార్టీలో ఉత్సాహాన్ని నింపిందనే వాదన కూడా ఉందంటున్నారు. అయితే ఇలాంటివి పరిమితమైతే బాగుంటుంది, కానీ మోతాదు మించితే ఇబ్బందే అనే అభిప్రాయాన్ని కొందరు నేతలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారట. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి రప్పా పార్టీకి జిల్లా అధ్యక్షుడని చెప్పుకోవడం వేరు, వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడని చెప్పుకోవడం వేరంటూ మాజీ మంత్రిగా పనిచేసిన మరో కీలక నేత ఓపెన్ మీటింగుల్లోనే క్యాడర్ని కంట్రోల్ చేస్తున్నారట. సినిమా డైలాగులు, సినీ గ్లామర్ పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చే పరిస్థితి లేదని, ఈ విషయం గతంలో అనేక సార్లు రుజువైందని కూడా పార్టీ నాయకులు ఉదాహరణగా చెబుతున్నారట. కేవలం అటెన్షన్ డైవర్ట్ చేసి పార్టీలోకి యువత కేడర్ని తమ వైపు తిప్పుకొని రాజకీయం చేసేందుకు ఉపయోగపడే అంశంగానే చూడాలంటున్నారు. కాబట్టి రప్పా డైలాగ్కి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలనే అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం ముందే ఆయన చెప్పేశారనే టాక్ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ సమయంలో చేసిన రప్పా డైలాగ్ తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు కూడా జగన్ డైలాగ్పై విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో వ్యూహాలు పన్నుతూ ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థితో తలపడాల్సింది పోయి ఇలాంటి డైలాగులతో పార్టీ కేడర్కి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ మిగిలిన రాజకీయ పార్టీల నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిపై అటాక్ మొదలు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ అధినేతపై ముప్పేట దాడి జరిగినంత పనైంది. అయితే ఇక్కడ వైసీపీ వాదన కానీ జగన్ మాట కానీ దానికి భిన్నమంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎవరో ఒక సాధారణ కార్యకర్త తనకు నచ్చిన సినిమా డైలాగ్తో పెట్టిన పోస్టర్ పైన రాద్ధాంతం జరిగిన నేపథ్యంలో ఒక ప్రశ్నకు సమాధానంగానే జగన్ ఆ మాటలు చెప్పారని వైసీపీ మొదటి నుంచి వాదిస్తూ వచ్చింది. ఒక సాధారణ సినిమా డైలాగ్గానే చూడాలని వైసీపీ అప్పుడే వివరణ ఇచ్చింది. కానీ అప్పటికే జగన్ రప్పా అంటూ తనదైన మేనరిజాన్ని ప్రదర్శిస్తూ చేసిన కామెంట్స్ అప్పటికే వైరల్ అయ్యాయి. ఊహించని విధంగా జగన్ డైలాగులు ఎక్కడికో వెళ్ళిపోయాయి. కూటమి పార్టీలు సైతం కౌంటర్ డైలాగులు వేయడంతో అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ కూడా రప్పా వివాదాన్ని కంటిన్యూ చేశాయి. రప్పా ఓ సినిమా డైలాగ్ గానీ అధినేత జగన్ ప్రస్తావించినా మాస్ డైలాగ్ కావడంతో ఈజీగా ప్రజల్లోకి వెళ్ళిందని చెబుతున్నారు. ఇందులో రాజకీయంగా ఎలాంటి దురుద్దేశం లేకపోయినా రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రచారం కూడా పార్టీకి అనుకూలంగానే ఉందని వైసీపీ నేతలు కొందరు అంటున్నారు. ప్రధానంగా జగన్ ఫాలోయింగ్ అంతా మాస్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని పార్టీకి మైలేజ్ ఇచ్చే అంశంగానే చూడాలంటూ తమ వాదన కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తం మీద రప్పా డైలాగ్ వార్కి ఇక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అన్న అభిప్రాయం పార్టీ నేతల నుంచి వస్తుండడంతో దీని రీసౌండ్ వినిపించకుండా అధినాయకత్వం ఏం చేయబోతుందో మరి.